పని కొనసాగుతుంది, జలుబు పోతుంది. వరుణుడి కుంభవృష్టికి చైనా అతలాకుతలమవుతోంది. శనివారం రాత్రి నుంచి ఎడతెరపకుండా కురుస్తున్న భారీ వర్షాల వల్ల 10 మంది చనిపోయారు. ఉత్తర చైనా శాంగ్జీలోని స్థానిక నది ఉప్పొంగడం వల్ల ఓ కారు కొట్టుకుపోయి 4 మృతి చెందారు. సియాచిన్ సరిహద్దులో కొండ చర్యలు విరిగిపడి 6 చనిపోయారు. స్థానిక నదులు, వాగులు, జలాశయాలు పొంగి పొర్లుతున్నాయి. వీధులన్నీ జలమయమయ్యాయి. అనేక చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోగా కొన్ని భవనాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. రోడ్లపై భారీ స్థాయిలో నీరు నిల్వ ఉండటం వల్ల వాహనాల రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. వాణిజ్య రంగంపైన తీవ్ర ప్రభావం చూపింది. పలు విమానాలు, రైళ్లు రద్దయ్యాయి. గడిచిన 60 ఏళ్లలో బీజింగ్లో ఎన్నడూ ఈ స్థాయిలో వర్షపాతం నమోదు కాలేదని స్థానిక వాతావరణ శాఖ తెలిపింది.全部打开了井盖，那么在这里也相当的危险。我现在所站的这个位置，那么由于水位太深，我们现在无法到桥西的位置。那么在这里看到。